మంత్రి పొంగులేటిని ఆ పార్టీ టార్గెట్ చేసిందా? ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారని ఈడీని మళ్లీ ఉసుగొల్పిందా? గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొంగులేటి నివాసంలో ఈడీ రైడ్స్ జరిగాయి. ఇప్పుడు మళ్లీ జరిగాయి. ఈడీ రైడ్స్ వెనుక అసలు కారణం అదేనా? కాంగ్రెస్ సీనియర్ నేత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ రైడ్స్ కలకలం రేపాయి. హైదరాబాద్ ఖమ్మం నగరంలోని మంత్రి నివాసంతో పాటు కార్యాలయంలో మొత్తం 16 బృందాలతో కూడిన అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సందర్భంగా కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొంగులేటి నివాసంలో ఈడీ దాడులు జరిగాయి. ఇప్పుడు మరోసారి మంత్రి నివాసంలో సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈడీ దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కేవలం తమ పార్టీ నేతలనే టార్గెట్ చేసి దాడులు చేస్తుందని మండిపడింది. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ సర్కార్లోని కీలకమైన మంత్రిగా కొనసాగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తరువాత ఎక్కువ వ్యాపారాలను ఈయనే చక్కదిద్దుతున్నారు. ఈ క్రమంలో పొంగులేటిని ఈడీ టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కర్ణాటకలో కూడా బీజేపీ ఇదే తరహాలో వ్యవహరిస్తుందని ఆరోపణలు ఉన్నాయి. డీకే శివకుమార్ పై కూడా ఇలాంటి దాడులే జరిగాయని కాంగ్రెస్ ఆరోపించింది. గతంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కూడా కేంద్రంలోని బీజేపీ ఈడీ దాడులు చేయించింది. ఈ క్రమంలో తెలంగాణలో పొంగులేటిని టార్గెట్ చేయడంతో ఏదైనా రాజకీయం ఉందా అన్న చర్చ జరుగుతుంది. కేవలం ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలను టార్గెట్ చేయడం వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందని కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మోడీ సర్కార్ సోదాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐటీ, సిబిఐ, ఈడీ వంటి దర్యాప్తు ఏజెన్సీలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వాడుకుంటుందంటూ ఆరోపిస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఒక కుట్ర. సిబిఐ, ఈడీలను వినియోగించుకొని ముఖ్యమంత్రులను, మంత్రులను, దేశంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా బీజేపీ వ్యతిరేక రాజకీయ పక్షాల మీద నిరంతరం దాడి చేయడం అనేది బీజేపీకి ఒక అలవాటుగా మారిపోయింది. దానిలో భాగంగానే ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద జరుగుతున్న దాడి ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులను భయపెట్టడానికి, వాళ్ళ యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ఒక కుట్రగా మేము భావిస్తాం. మా సోనియా గాంధీని, రాహుల్ గాంధీనే సిబిఐ, ఈడీలు వదలకుండా చేసిన మోడీ ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. వ్యక్తిగతంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా వచ్చే నష్టం లేదు. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాఘవ గ్రూప్స్ అనే సంస్థలున్నాయి. ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ దేశవ్యాప్తంగా అనేక కాంట్రాక్ట్ పనులు చేస్తుంది. తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి నారాయణపేట్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ పనులను కూడా రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ సమాచారం ఆధారంగానే ఈడీ రంగంలోకి దిగినట్టు సమాచారం. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు ఇటీవల ఖరీదైన వాచ్లను హవాలా ద్వారా కొనుగోలు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కస్టమ్స్ అధికారులు నోటీసులు జారీ చేసినా హాజరు కాలేదు. అందుకే ఈడీ అధికారులు రంగంలోకి దిగి మరోసారి సోదాలు జరిపించినట్టు తెలిసింది. మొత్తంగా మంత్రి పొంగులేటి నివాసంపై ఈడీ రైడ్స్ పై కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంలో బీజేపీ సర్కార్ తీరును ప్రజాక్షేత్రం ఎండగట్టాలని ఆ పార్టీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ రైడ్స్ పై ఎంపీ రఘునందన్ రావు రియాక్ట్ అయ్యారు. మంత్రి పొంగులేటి విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని అన్నారు. పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులు జరగడం ఇది మొదటిసారి కాదని అన్నారు. ఆయన కుమారుడి వాచ్ విషయంలోనూ ఈడీ దాడులు జరిగాయని గుర్తు చేశారు. ఈడీ దాడులకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. తప్పు జరగకపోతే కడిగిన ముత్యంలా మంత్రి పొంగులేటి బయటకు వస్తారని ఎంపీ రఘునందన్ చెప్పుకొచ్చారు.
మొత్తంగా పొంగులేటి ఇంట్లో ఈడీ రైట్స్ రాజకీయ మలుపు తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.